మొత్తం మీద ఎలా పడితే అలా తిడుతూ, బూతులు తిడుతూ వీడియోస్ చేసే యూట్యూబర్‌లలో భయం మొదలైంది. దేశ వ్యతిరేక శక్తులకి సపోర్ట్ చేస్తూ వీడియోస్ చేసే చాలా మంది యూట్యూబర్స్ భయపడ్డారు. కొన్ని వీడియోస్‌ని ప్రైవేట్‌లో పెట్టుకున్నారు. కొన్ని వీడియోస్‌ని డిలీట్ చేసేసారు. ముఖ్యంగా మన గంజాయి మొక్క. పిచ్చి ప్రశ్న గాడిని జైల్‌లో పెట్టిన దగ్గర నుంచి వరుసగా వీడియోలు చేస్తా ఉంది. నిన్న హద్దులు దాటేసిందనమాట. వీడియోలో చెప్తుంది పవన్ కళ్యాణ్ గారికి, ఇంకా రావణ్‌ని జైలుకి పంపించారు గదా! అయోధ్య గురించి మాట్లాడండి. అయోధ్యలో జరిగిన నగదు చోరీ గురించి ఇకనైనా మాట్లాడండి. మీరు అన్‌అపాలజెటిక్ సనాతని కదా! అని జెప్పేసి పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుతుందనమాట. అసలు నీకు పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడే అర్హతే లేదు. నీకు ఏ రోజు పవన్ కళ్యాణ్ గారంటే ఇష్టం లేదు. మీరు ఇలాగే వాళ్ళకి వ్యతిరేకంగానే మాట్లాడతారు. ఇది అందరికీ తెలిసిన విషయమే. అక్కడ ఉన్న సీఎం ఎవరో తెలుసా? అయోధ్యకి యోగి ఆదిత్యనాథ్ గారు. ముద్దుగా బుల్డోజర్ బాబా అని పిలుచుకుంటాం. ఆయన హిందువా, ముస్లిమా అని చూడడు. సనాతన ధర్మం జోలికి ఎవ్వరొచ్చినా సరే తాట తీసి ఆరేస్తాడు. తెలుసా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఆయన ఆరోపణలు వచ్చిన మొదటి రోజే సిట్ విచారణకు ఆదేశించారు. 8 మంది ఆరోపణలు ఎదుర్కొంటున్న వాళ్ళ ఇళ్లని కూల్చేయడానికి జీవో పాస్ చేశాడు. అలాగే ట్రస్టీలు వాళ్ళే బాధ్యత వహిస్తూ రాజీనామా చేశారు. నువ్వు సగం నిజాలు చెప్తావేంటి? మొత్తం మాట్లాడు. ఎందుకు సగం సగం మాటలు మాట్లాడతావు? సుప్రీం కోర్టుకు కూడా అయోధ్య రామ మందిరం కేసుని త్వరగా విచారించాలని రిక్వెస్ట్ చేశారు. కాకపోతే సుప్రీం కోర్టు కొంచెం టైం తీసుకోవాలని చెప్పేసి ఆగింది. నువ్వు చెప్పేదేంటి అసలు? నీలాంటి దేశద్రోహులు అసలు మాట్లాడకూడదు. సగం నిజాలు మాట్లాడతావేంటి? గద్దర్ గారు జనజీవన స్రవంతిలో కలిసిపోయిన మనిషి. ఆయన్ని నక్సలైట్ అంటావేంటి? ఆయన ప్రజా గాయకుడు. వైలెన్స్ లో ఆయన ఎప్పుడూ లేడు. నోటికొచ్చినట్లు ఆయన ఎప్పుడు మాట్లాడలేదు. ఆ పిచ్చి ప్రశ్నగాడితో పోలుస్తావేంటి? పవన్ కళ్యాణ్ గారు నక్సలిజం లోకి వెళ్ళాలనుకున్నాను, నాకు ఆ థాట్స్ వచ్చినాయి అని అన్నారు. తెలిసి తెలియని వయసులో సినిమాల్లో కూడా రాక ముందు సంగతి చెప్పాడు ఆయన. దాన్నెందుకు ఇప్పుడు తెస్తున్నావు? ఏమి జర్నలిజం మీది? సరే, గుజరాత్ లో 8 మంది టెర్రరిస్టులు దొరికారు. దాని గురించి న్యూస్ చేయవేంటి? దాని గురించి వీడియో చేయవేంటి? రాజస్థాన్ లో 13 ఏళ్ల చిన్న పిల్లని, ఆ పిల్ల మీద అఘాయిత్యం చేసిన 30 మంది దాదాపుగా ఒక 5 రోజులు ఆ అమ్మాయిని నరకం పెట్టారు. దాని గురించి మాట్లాడవేంటి? దాని గురించి వీడియో చేయవేంటి? దాదాపు 4 రోజుల నుంచి వరుసగా ఈ పిచ్చి ప్రశ్నగాడు ఏదో దేశానికి సేవ చేసే నాయకుడికి మళ్ళీ వాడి వీడియోస్ చేసుకుంటా తిరుగుతా నువ్వు పవన్ కళ్యాణ్ గారి గురించి, గద్దర్ గారి గురించి మాట్లాడుతున్నావా? సిగ్గుండాలి నీకింకా. ఈ జన్మకి నీకు సిగ్గురాదా?